అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి ఎవరైతే నారా లోకేష్ యువగాలం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు యువగాలం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఏ విధంగా మీరు ఈరోజు జరుపుకున్నారు? పాదయాత్ర నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని జగన్మోహన్ రెడ్డి చెప్పే సమయంలో మా రాష్ట్ర భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ప్రాణం పోసిన నాయకుడు నారా లోకేష్ గారు. సుమారు 100 నియోజకవర్గాలు, దగ్గర 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారు ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఎన్నో కేసులు బరాయిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క కుయుక్తుల వలన ఈవేళ నారా లోకేష్ గారు అన్నిటికీ కూడా ఎదిరించి పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. నారా లోకేష్ యొక్క యువగలం పాదయాత్ర ఉవ్వెత్తున ప్రజలు ఉప్పొంగి వస్తున్నారని దురుద్దేశంతో చంద్రబాబు నాయుడిని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శని ఆదివారాలు సెంట్రల్ గవర్నమెంట్లకు సెలవులు. నారా లోకేష్ గారు మొదలుపెట్టిన కాడి నుంచి ఏ రోజు కూడా ఆగలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయం తప్పితే యువగలం పాదయాత్ర ఎప్పుడు కూడా ముందుకు పరిగెడతా ఉంది. అటువంటి పాదయాత్రలో పేదవాడికి దగ్గరగా వెళ్ళి ఎన్నో సమస్యలు మరి అన్నీ రాసుకుని ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వచ్చాక మరి పరిష్కారం దిశలో నారా లోకేష్ గారు ప్రయత్నం చేశారు. ఈయన పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలో 5 రోజులు జరిగింది. ఈ పాదయాత్ర ఫలితమే ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి బలంగా ఉండడానికి, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి నారా లోకేష్ గారి యొక్క యువగలం పాదయాత్ర అని నేను తెలియజేస్తున్నా. ఇవాళ యువగలం పాదయాత్ర అడ్డుకునేందుకే చంద్రబాబు ఆ రోజుల్లో అరెస్ట్ చేశారంటారా? యువగలం పాదయాత్రకు వచ్చి యొక్క క్రెడిట్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి, దాన్ని ఆపాలని దురుద్దేశంతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఆ రోజు చేసిన పని. తెలుగుదేశం పార్టీకి ఈరోజు పెరగడానికి కారణం నారా లోకేష్ గారి యొక్క యువగలం పాదయాత్ర. అధికారంలోకి రావడానికి కారణం నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర. ఈ పాదయాత్రలో ఎన్నో సమస్యలు. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటికి 6,33,000 దగ్గర 66,33,000 దగ్గర మన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. TCS వచ్చింది, గూగుల్ వచ్చింది. మొన్న దావోస్కి వెళ్ళారు. దావోస్లో కూడా నిరుద్యోగుల గురించి మరి ఎన్నో కంపెనీలతో MOU చేయడం జరిగింది. దావోస్లో ఏమి తేలేకపోయారని వైసీపీ వాళ్ళు చెప్తున్న విమర్శలు కుక్కలు మరుగుతుంటే దాన్ని పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఒకేసారి అక్కడికి వెళ్ళినప్పుడు MOUలు జరుగుతాయి. దాని తర్వాత రాష్ట్రానికి వస్తారు. మనం ఇచ్చే ఫెసిలిటీస్తో కంపెనీలు స్టార్ట్ అవుతాయి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో DS మరి టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ మరి DSE కానీ ఇవన్నీ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర భవిష్యత్ తరం నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో మరి చూపించింది. ఈ పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరం నాయకుడు ఎవరంటే నారా లోకేష్ గారు. ఈరోజు కోటి సభ్యత్వాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉంది ఎవరంటే నారా లోకేష్ గారు. అహర్నిశలో కార్యకర్తల కోసం పనిచేసి నాయకుడు ఎవరంటే నారా లోకేష్ గారు. ఇవాళ నారా లోకేష్ గారి యొక్క నాయకత్వం మరి తెలుగుదేశం పార్టీని ఎంతో ఎత్తున పెట్టింది. ఏదైతే ప్రభుత్వాలకి దిశ 2047 అని చెప్పి ఏదైతే పెడతా ఉన్నారో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ప్రణాళిక మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పెట్టవలసిన బాధ్యత ఉంది. ఆ ప్రణాళికలో భవిష్యత్ తరం నాయకుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు మరి అయినే ఉంటాడు. ఈ తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరం నాయకుడు, తెలుగుదేశం పార్టీకి వెన్నెముగా నిలబడిన నాయకుడు, కార్యకర్తల సంక్షేమం కోసం పోరాడే నాయకుడు ఎవరంటే నారా లోకేష్ గారిని తెలియజేస్తారు. 3వ తరం నేతగా మీరు ఏ విధంగా ఆయనకి చూడాలనుకుంటున్నారు? జనాలందరూ కూడా ఏ విధంగా కోరుకుంటున్నారు? 3వ తరం నేతగా ఈ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ముందుకు నడిపించి రథసారథిగా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా కూడా కోరుకుంటుందని చెప్పి తెలియజేస్తారు.
చూస్తున్నాం ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే ఇక్కడ గతంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ ఎత్తున పిఠాపురంలో యువకాలం పాదయాత్రకు సంఘీభావంగా 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నో ఆటంకాల మధ్య ఈ పాదయాత్ర అయితే జరిగింది. పాదయాత్ర జరిగిన నేపథ్యంలోనే ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయినటువంటి పాదయాత్రకైతే ఇప్పుడు భారీ ఎత్తున సంఘీభావం తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే యువకాలం పాదయాత్ర దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నో ఆటంకాలు పెట్టారు. అలాగే చంద్రబాబును కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారు. యువకాలం పాదయాత్ర అప్పుడైతే అడ్డుకు ఆపినటువంటి పరిస్థితి ఉంది. కానీ దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసి రికార్డు సృష్టించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ అని, నారా లోకేష్ అని. అలాగే దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తయింది. యువకాలం పాదయాత్రలో అది ఎన్నో హామీలు, అలాగే యువతకి ఒక దిశ నిర్దేశించినటువంటి నాయకుడిగా ఆయన చూడాలని, 3వ తర నేతగా నారా లోకేష్ అందరూ కూడా చూడాలనుకుంటున్నారని చెప్పేసి పిఠాపురంలో ఈ రోజు అయితే భారీ ఎత్తున యువకాలం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఈ రోజు కార్యకర్తలు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా పాదయాత్రగా తిరుగుతూ సంఘీభావం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.